స్పెల్లింగ్స్ ఈజీగా రాయాలి, ఈజీగా నేర్చుకోవాలి, మిస్టేక్స్ లేకుండా వినాలి, రాయాలి అన్నట్టు మీరు నేర్చుకుంటున్నారు. లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. క్యాట్ పిన్ రన్, బెల్ మిస్ పఫ్, క్యాచ్ ఫోన్ బ్యాక్, బ్రాంచ్ ట్రస్ట్ బ్లెండ్, నైఫ్ రైట్ డౌట్. ఇప్పుడు కాస్త స్పెల్లింగ్స్ ఇంటెన్సిటీ పెంచుదాం. నెసెసరీ, సెపరేట్, బిజినెస్, రెస్పాన్సిబిలిటీ, కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్. సో ఇక్కడ చిన్న స్పెల్లింగ్స్ నుంచి చూసుకుని మెల్లగా గ్రాడ్యువల్ మనం స్పెల్లింగ్ ఇంటెన్సిటీ పెంచాము. వాట్ ఇఫ్ మీరు కూడా స్పెల్లింగ్స్ ఛాంపియన్ అయ్యి ఇలాంటి స్పెల్లింగ్స్ అసలు ఎక్కడ ఎలాంటి ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఉన్నా, అది న్యూస్ పేపర్లో ఉన్నా, న్యూస్ పేపర్లో చాలా కష్టమైన ఎడిటోరియల్ భాగంలో ఉన్న, రీసెర్చ్ స్కాలర్ పేపర్ ఉన్న, ఫార్వర్డ్ మెసేజెస్ ఉన్న, ఇంటర్నెట్ ఆర్టికల్స్ ఉన్న, ఎక్కడున్నా మీరు స్పెల్లింగ్స్ నిర్భయంగా కరెక్ట్గా చదవగలుగుతారు. అంతేకాదు మీరు ఏదైనా స్పెల్లింగ్స్ విన్నా అది మీరు కరెక్ట్గా రాయగలుగుతారు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? బేసిక్ స్పెల్లింగ్ నుంచి ప్రొఫెషనల్ స్పెల్లింగ్ వరకు వితౌట్ మిస్టేక్స్ ఎలా రాయాలి నేను మీకు 4 వీక్స్లో నేర్పించగలుగుతాను. రైట్ నౌ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరైతే బాధపడుతున్నారో, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసినప్పుడు అవమానం అవుతుంది జాబ్లో, ఆర్ ఇది కూడా నీకు రాయడం రాదా, ఈ స్పెల్లింగ్ కూడా నీకు తెలియదా అని షేమ్ ఎవరికైతే సిచ్యువేషన్ ఫీల్ అవుతున్నారో అలాంటి స్టూడెంట్స్ నా స్పెల్లింగ్స్ కోర్స్ చేరి ఇప్పుడు వాళ్ళు 4 వీక్స్లోనే కాన్ఫిడెంట్గా స్పెల్లింగ్స్ ఛాంపియన్ తయారయ్యారు. అంటే దే కెన్ రీడ్ ఎనీథింగ్ అండ్ దే కెన్ రైట్ ఎనీ స్పెల్లింగ్స్ వితౌట్ మిస్టేక్స్. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. మీరు ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా అరే వీనికి పని రాదు అని ఎక్కడైతే ఇంప్రెషన్ పడిపోతానని మీరు వర్క్ ప్లేస్లో భయపడుతున్నారా? చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నామని చెప్పి గూగుల్ సెర్చ్ చేసి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే ప్రొఫెషనల్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పి మీరు కష్టపడుతున్నారా? ఇలాంటి ఇన్సెక్యూరిటీ మీ కాన్ఫిడెన్స్ని, మీ జాబ్ ప్రమోషన్, మీ కెరియర్ గ్రోత్ని ఆపేస్తుందా మిమ్మల్ని అలాంటి విషయాల్లో? బట్ ఇమాజిన్ అ డిఫరెంట్ రియాలిటీ. మీరు ఎనీ ఈమెయిల్, ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్ మీరు కరెక్ట్గా టైప్ చేయగలుగుతారు. మీరు ఒక బ్లాంక్ స్క్రీన్ పైన ఏం రాయాలి, ఎట్లా రాయాలి, రాసేదే కరెక్టా అన్న సందేహం వద్దు, ఇన్సెక్యూరిటీ వద్దు, భయం షేమ్ వద్దు. కాన్ఫిడెంట్గా నాకు తెలుసు నేను రాయగలుగుతాను అన్నట్టు నేను తయారు చేస్తాను. ఈ కోర్స్ ఇంకా చాలా రీసెర్చ్ చేసి ఖచ్చితంగా స్పెల్లింగ్స్ ఛాంపియన్, స్పెల్లింగ్స్ కాన్ఫిడెన్స్ రావాల్సిందే. అంటే ఎలా తీర్చిదిద్దాలి అండ్ స్పెల్లింగ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి చాలామందికి. అలాంటి స్పెల్లింగ్ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇక్కడ ఏ పెట్టాలా, ఈ పెట్టాలా, ఓ పెట్టాలా, యూ పెట్టాలా, ఈ సౌండ్ రాయాలా, ఆ సౌండ్ రాయాలా, ఇలాంటి భయాలు, కన్ఫ్యూషన్స్ అన్నీ నేను తొలగించేస్తాను. మీరు ఆగుతూ ఉంటే ఈ ఈమెయిల్ కరెక్టేనా, ఇది సెండ్ బటన్ కొట్టాలా కొట్టకూడదా, ఈ రిపోర్ట్ కరెక్టేనా, ఇది పంపిస్తే తిడతారా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉందని చెప్పి అవమానం చేస్తారా, ఇట్లానే స్టక్ అయిపోయి ఉంటారు. ఆర్ జాయిన్ కెవిన్స్ 1 month కోర్స్. ద ఫీజ్ ఇస్ 2000 రూపీస్. నేను చెప్పిన క్లాస్ వర్క్ చేయండి, నేను చెప్పిన హోంవర్క్ చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని స్పెల్లింగ్ ఛాంపియన్ తయారు చేస్తాను. అండ్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్. ఆ డిఫరెంట్ లైఫ్లో మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయరు, మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది, రికగ్నిషన్ దొరుకుతుంది, అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఏ ఆటంకం ఉండదు. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ కోర్స్.